అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? షష్టగ్రహ కూటం వస్తోంది కదా. మీరు ఆ షష్టగ్రహ కూటంలో చాలా హ్యాపీగా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎలా ప్రవర్తించాలి అనేది మీకు ఈ వీడియోలో స్పష్టంగా వివరిస్తాను. ఇప్పుడు షష్టగ్రహ కూటమి మీన లగ్నం మీద పెద్ద ఎఫెక్ట్ ఇచ్చేస్తుంది. అక్కడ వాళ్ళందరికీ సూసైడ్ చేసుకుందామన్న ఆలోచనలు కూడా పుట్టే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సేమ్ అదే విధంగా అన్ని ప్లానెట్స్ వీక్షిస్తున్నటువంటి కన్యా లగ్నం, కన్యా రాశి వారు వీళ్ళ మీద కూడా వీళ్ళకి మంచి పేరైనా వచ్చేయచ్చు, అందరూ వీళ్ళ పక్క చూడొచ్చు, లేదా చెడ్డ పేరు తెచ్చుకొనేసి అందరూ వీళ్ళ పక్క చూస్తారు. ఎగ్జాంపుల్కి ఒక ఇల్లీగల్ అఫైర్ అనేది బయటపడిపోయింది అనుకోండి, అక్రమ సంబంధాలు బయటపడిపోయాయి అని అనుకోండి, అందరూ దృష్టి వాళ్ళ మీద పడుతుంది. అరే ఏంది వీళ్ళు ఇలా చేసేసారంటే, వాళ్ళు అలా చేసేసారంటే అని సమాజం మాట్లాడుకుంటుంది. లేదా సడన్గా వీళ్ళు జీవితంలో సక్సెస్ సాధించేసి అరే వాళ్ళు ఈ స్థాయికి వెళ్ళిపోయారా, అప్పుడు అలా ఉన్నారే, ఇలా ఎలా జాక్పాట్ తగిలింది, ఇలా ఆలోచించే విధంగా కూడా ఆలోచనలన్నీ అందరివి వాళ్ళ మీద పడవచ్చు, ఎలా అయినా జరగచ్చు. మీనలగ్నం మీనరాశి వాళ్ళకి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అలాగే మేషలగ్నం వారికి కూడా. మేషలగ్నం ఎందుకంటే వ్యయస్థానంలో 12వ స్థానం అనేది విపరీతమైన ఖర్చులు, విపరీతమైన లాసెస్ని ఇస్తుంది. కాబట్టి ఆ పెద్ద పెద్ద లాసెస్ నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలనేది నేను చెప్తాను. అలాగే సింహరాశి వారు అందరూ ఏం చెప్తారంటే, సింహరాశి వారికి 8వ స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి సడన్గా వాళ్ళ జీవితంలో నుంచి ఎవరైనా వెళ్ళిపోవచ్చు, లేదా సడన్గా వాళ్ళ జీవితంలో ఏదైనా పెద్ద పెద్ద పరిణామాలు సంభవించి చాలా బాధపడవచ్చు, మానసికంగా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అని చెప్తూ ఉంటారు. కొంతమందికి ఏమైనా జరగచ్చేమో, అంతేకాని సింహరాశి వారికి మాత్రం ఏమీ కాదు. ఎవరో ఒకరిద్దరికి, ఇంకా దశలు కూడా వాళ్ళ జీవితంలో వరస్ట్గా నడుస్తూ ఉన్నట్లయితే అప్పుడు అనుభవిస్తారు. అంతేకాని సింహరాశి వారికి షష్టగ్రహ కూటమి ఏమీ చేయదు. చిన్న చిన్న సీక్రెట్లు కూడా పెద్ద పెద్ద ఆశ్రాల జర్లకి తెలియడం లేదేమో. సూర్యుడు దగ్గరకి ఏ ప్లానెట్ వస్తుందో ఆ ప్లానెట్ని భస్మం చేసేస్తాడు సూర్యుడు. మీకు శుక్ర మౌఢము, గురు మౌఢము, లేదా గురు మౌఢ్యమి అంటూ ఉంటారు, శుక్ర మౌఢ్యమి అంటూ ఉంటారు. కొన్ని ఏరియాల్లో కొన్ని రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఆ మోడమన్నా మౌఢ్యమన్నా ఏంటి అనంటే, సూర్యుడికి దగ్గరగా శుక్రుడు వచ్చినా, లేదా శుక్రుడికి దగ్గరగా సూర్యుడు వచ్చినా కూడా శుక్రుడి పవర్ అనేది తగ్గిపోతుంది. అలాంటి సమయంలో పెళ్ళిళ్ళు చేయరు, శుభకార్యాలు ఏమీ చేయరు, నామకరణాలు చేయరు. శుక్రమౌఢమి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. గృహప్రవేశాలు లాంటివి అసలు చేయరు. ఒకవేళ బాడిగి ఇండ్లల్లోకి షిఫ్ట్ అవ్వాలంటే అలా అవ్వచ్చు, అంతేకాని సొంత ఇల్లు కట్టుకొని ఆ ఇంటిలోకి గృహప్రవేశం చేసే ముహూర్తాలు ఏవి కూడా పెట్టరు. శుభకార్యాలు ఏం జరగవు. సేమ్ అదే విధంగా గురు మౌఢ్యమి కూడా. గురుడు సూర్యుడి దగ్గరికి వచ్చినా, సూర్యుడే గురుడు దగ్గరికి వచ్చినా గురు మౌఢ్యమి ఏర్పడిపోతుంది. అలా ఏర్పడినప్పుడు కూడా శుభకార్యాలకి సంబంధించిన ఏ ముహూర్తము కూడా పెట్టరు. ఎందుకు పెట్టరు అంటే, ఈ కారకత్వాల్ని, ఈ ప్లానెట్ ఇచ్చే మంచిని చెడుని అన్నింటినీ భస్మం చేస్తుంది సూర్యుడు. అలా సూర్యుడు ఉన్నటువంటి రాశిలోనే మిగిలిన 5 ప్లానెట్స్ ఉండబోతున్నాయి. మార్చి 29, 30, అలాగే 30 తర్వాత వెళ్ళిపోతాడు, చంద్రుడు వెళ్ళిపోతాడు ఫస్ట్. మిగిలిన రాశుల వాళ్ళన్నిటికీ ఏమైనా జరగచ్చు, కానీ సింహరాశి వాళ్ళకి మాత్రం జరిగే అనర్థాలని చాలా తక్కువగా ఉంటాయి. దానికి కారణం సింహరాశికి అధిపతి సూర్యుడు. ఆ అధిపతి దగ్గరకు వస్తే ఎదుటోళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, కానీ ఆ అధిపతికి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ సాటర్న్ సూర్యుడు వీళ్ళిద్దరూ ఒకే రాశిలో గనక ఉంటే వీళ్ళు ఫైట్ చేసుకుంటారు. అంతేకాని వేరే ప్లానెట్స్ ఏవైనా పడ్డాయంటే ఆ ప్లానెట్స్ మొత్తాన్ని భస్మం చేసి పడేస్తాడు సూర్యుడు. ఓకేనా? కాబట్టి సింహలగ్నం వారు మీరేం కంగారు పడాల్సిన అవసరమే లేదు, హ్యాపీగా మీరు ఉండొచ్చు. ఇంకా తులాలగ్నం వాళ్ళకని చాలామంది రాశుల్లో చెప్పేస్తున్నారు. తులాలగ్నానికి 6వ స్థానంలో ఏర్పడుతుంది. 6వ స్థానం అంటే ఏంటి? శత్రువులు, రోగాలు, రుణాలు. ఇప్పుడు 6థ్లో పెద్ద ఘర్షణ జరుగుతోందంటే శత్రువులకి ఇబ్బంది, అంతేకాని తులా లగ్నం వాళ్ళకి కాదు. తులా లగ్నం వాళ్ళని ఎవరెవరైతే హేట్ చేస్తున్నారో, తులా రాశి వాళ్ళని ఎవరెవరైతే హేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడతారు. వాళ్ళ ఇబ్బంది వల్ల వీళ్ళకి విముక్తి ఏర్పడుతుంది. అందరికీ బ్యాడ్ జరగదు, కొంతమందికి మంచి జరుగుతుంది. ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళు ఎవరు అంటే
మీన లగ్నం మీన రాశి వాళ్ళు, కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉంటే చాలు. అలాగే మేష రాశి మేష లగ్నం వాళ్ళు, వీళ్ళు జాగ్రత్తగా ఉంటే చాలు. ఇంకా వృషభ లగ్నం వాళ్ళకి రాజయోగం అని చెప్పొచ్చు, అలాగే మిథున లగ్నం వాళ్ళకి రాజయోగం అని చెప్పొచ్చు. ఇంకా కర్కాటక లగ్నం కర్కాటక రాశి వాళ్ళకైతే తండ్రికి సంబంధించి లేదా వాళ్ళ ధర్మానికి సంబంధించి ఏదైనా కొంచెం ఫీల్ అయ్యే విధంగా, మనసు కొంత కలత చెందే విధంగా ఉండొచ్చు. అలాగే శారీరక ఇబ్బంది అయితే రావచ్చు, ఎందుకంటే లగ్నాధిపతి అక్కడ పాల్గొంటున్నారు, ఆ యుద్ధంలో పాల్గొంటున్నారు కాబట్టి. ఇంకా మనం చెప్పాం ఏ ఏ ఏ ఏ సంఘటనలు జరగచ్చు అని. ఇప్పుడు సునామీ లాంటివి రావచ్చు, లేదా నీటికి సంబంధించి ఏదైనా ప్రళయాలు సంభవించవచ్చు, అలాగే భూకంపాలు రావచ్చు. సముద్రం లోపల పేలుడు కాబట్టి సముద్రం తీర ప్రాంతాల్లో కూడా అగ్ని పర్వతాలు బద్దలవ్వచ్చు, లేదా అగ్ని వలన ఏదైనా ప్రమాదాలు జరగచ్చు. అలాగే దేశాలు కొట్టుకోవచ్చు, కొన్ని దేశాలు కొత్త దేశాలుగా విడిపోవచ్చు, దానికోసం ఫైట్స్ కూడా జరగచ్చు. మార్చి 30 మెయిన్ 29కే స్టార్ట్ అవుతుంది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 14 వరకు అది కీలకమైన సమయం. ఈ సమయంలోనే ఈ సంఘటనలు అన్నీ జరుగుతాయి. ఈ సంఘటనల్లోనే ఎవరెవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ దాకా వచ్చాం? కర్కాటక లగ్నం వాళ్ళు మానసికంగా కొంచెం, శారీరకంగా కూడా కొంచెం ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉంది. లగ్నాధిపతి అక్కడ పాల్గొంటున్నాడు కాబట్టి అది కూడా వీక్ అవుతారు. కాబట్టి సూర్యుడి దగ్గరికి వెళ్తాడు, అమావాస్య ఏర్పడుతుంది, మానసికంగా ఎత్తుపల్లాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలు. జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేది కూడా చెప్తాను నేను. తర్వాత సింహలగ్నం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ దశలు బాగోలేకపోతే ఏమైనా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. సింహలగ్నం మిగిలిన చాలామంది 90% సింహలగ్నం వాళ్ళకి ఏమీ కాదు. ఇంకా దశలు బాగాలేనటువంటి 10% ఉంటారు చూడండి, వీళ్ళు కొంచెం ఏమైనా ఇబ్బందులు పడవచ్చు. ఓకేనా? సింహలగ్నం పక్కన పెట్టండి. కన్యా లగ్నం కన్యా రాశి వారు, వీళ్ళ మీద మొత్తం దృష్టి ఉంటుంది. స్టార్టింగ్ చెప్పాం కదా, వస్తే మంచి పేరు వచ్చి అందరూ వాళ్ళ మీద ఫోకస్ పెడతారు, లేదా చెడ్డ పేరు వచ్చి అందరూ వాళ్ళ మీద బ్యాడ్గా చెప్పుకుంటారు. అలా ఏదైనా జరగచ్చు. నెక్స్ట్ తులాలగ్నం, ఆబ్వియస్లీ మంచి జరుగుతుంది, ఎందుకంటే 6వ స్థానం అనేది శత్రువులకి ఘర్షణ ఏర్పడుతుంది, దాంతో మీరు సేఫ్గా ఉంటారు, ఇంకా శత్రువులు అనే బాధ మీకు ఉండదు. అలా జరగచ్చు. లేదా మిత్రత్వం ఏర్పడిపోవచ్చు, వాళ్ళు మీరు కలిసిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వాళ్ళు, వీళ్ళకి పంచమంలో ఏర్పడుతుంది కాబట్టి లవ్ అఫైర్స్ ఎవరెవరికైతే ఉంటాయో, మ్యారేజ్ చేసుకుందామని అనుకునే వాళ్ళు, లేదా గాఢంగా ప్రేమించుకుంటున్న వాళ్ళు, వీళ్ళ మధ్య విభేదాలు రావడానికి ఆస్కారం ఉంది, గొడవలు రావడానికి ఆస్కారం ఉంది. లేదు పెళ్ళి అయిపోయిన వాళ్ళు అని అనుకోండి, పిల్లలు పుట్టడంలో కొంచెం ఏమైనా గర్భస్రావం అయిపోవడం కానీ అలా జరిగే ఛాన్స్ ఉంది. లేదు పిల్లలు పుట్టేశారు అని అనుకోండి, పుట్టేసిన వాళ్ళకి పిల్లల జీవితంలో ఏదైనా ఇబ్బందులు రావడం, లేదా వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం రావడం అలా ఉంటుంది. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వాళ్ళకి. ధనుస్సు రాశి ధనుస్సు లగ్నం వాళ్ళ విషయానికి వస్తే ఏమవుతుందంటే అక్కడ 4th ఏర్పడుతుంది. 4th అంటే కుటుంబం, సొంత ఊరు, శ్మశానం, క్రీడా ప్రదేశం, ఇవన్నీ కూడా సూచిస్తుంది. తల్లి, ముఖ్యంగా తల్లి ప్రేమ, ఇవన్నీ సూచిస్తుంది. ఇక్కడ ఘర్షణ ఏర్పడుతుంది కాబట్టి ఇంటిలో గొడవలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంటిలో ఏదైనా పెళ్ళి అవ్వని వాళ్ళకి వాళ్ళు ఎవరినైనా ఇష్టపడుతూ ఉంటే వీళ్ళు ఇంకొక సంబంధం చూడడం, దానికోసం కొట్టుకోవడం అలా జరగచ్చు. లేదనుకోండి ఏదో విధంగా గొడవలు అయితే ఉంటాయి ఇంట్లో. ధనుస్సు రాశి ధనుస్సు లగ్నంలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ తల్లికి మధ్యలో ఏదైనా కొన్ని గొడవలు రావచ్చు, తల్లి ప్రేమ దూరం అవ్వచ్చు, లేదా తల్లికి అనారోగ్యం రావచ్చు, సొంత ఊర్లో బ్యాడ్ నేమ్ రావచ్చు, చాలా ఉంటాయి, చాలా జరుగుతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా మకర లగ్నం విషయానికి వస్తే మకర లగ్నం వాళ్ళు మాత్రం కొంచెం 50-50 ఉన్నారని చెప్పచ్చు. రాశి కావచ్చు, లగ్నం వాళ్ళు కావచ్చు. మా పిల్లలు వచ్చారు, మా పిల్లలు డిస్టర్బ్ చేస్తారు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సారీ. అలాగే వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళు నెక్స్ట్ కవర్ చేసేస్తాను, వరి అవ్వకండి. వచ్చారు 2 days అయింది వాళ్ళు వెళ్ళి, కాబట్టి మాట్లాడదాం. ఓకేనా? నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ.